హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా, తెలంగాణ టెట్లో భాగంగా సైకాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మరికొన్ని బిట్స్ చూద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, తప్పకుండా నేర్చుకోండి. అలాగే ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు సాధారణంగా తన అరచేతులు వేళ్లను ఉపయోగించే కన్నా ముందు చేతులను కదిలిస్తాడు. సో ఇది ఈ క్రింది వికాస సూత్రాలలో ఒకటి దీనిని ప్రతిబింబిస్తుంది అని అడుగుతున్నాడు. అదేంటిది ఫ్రెండ్స్? వైయక్తిక భేదాల సూత్రము. నెక్స్ట్ క్వశ్చన్. శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలను ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఆప్షన్ ఉద్వేగాలు. కరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్వేగాలు. నెక్స్ట్ క్వశ్చన్. వికాస కృత్యాల జ్ఞానం దీనికోసం ఉద్దేశించింది. వికాస కృత్యాల జ్ఞానం దీనికోసం ఉపయోగించింది. ఇది తల్లిదండ్రులను, సామాజిక నిబంధనలను, అంచనాలను అనుగుణంగా వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడానికి, అలాగే సరైన వికాసానికి కావలసిన అనుభవాలను అందించటం ఉపాధ్యాయులకు సహాయం చేస్తాయి. పిల్లలు వయసుకు తగిన పనులను నేర్చుకోవడానికి అవసరమయ్యే వైఖరిని పెంపొందించడంలో సహాయపడతాయి. ఏం సహాయపడతాయి? వికాస కృత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము నొక్కి చెప్పింది ఏమిటి? పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పింది ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆవిష్కరణ అభ్యసనము, శిశు కేంద్రీకృత అభ్యసనము, అలాగే ఉత్తేజపరిచే పరిసరము. నెక్స్ట్ క్వశ్చన్. తన స్నేహితుడిచే మాంసాహారం తినమని బలవంతం చేయబడిన ఒక అమ్మాయి తన కుటుంబ నిబంధనలకు విరుద్ధంగా ఏది చేయదనే తన తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకొని నిరాకరిస్తుంది. కోల్బర్గ్ యొక్క వికాస సిద్ధాంతం ప్రకారము ఆ అమ్మాయి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆన్సర్ వచ్చేసి 3వ దశలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి ఫైవ్ బిట్స్ అయితే చూసాం కదా ఈరోజు. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇందులో నుంచి 1 బిట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.